Hi, this is your you Michael. Spoken English తెలుగు ద్వారా పార్ట్ 9 ఈ పార్ట్ 9లో మనం యూజెస్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ నేర్చుకుంటాం. టెన్సెస్ మొత్తం 12 ఉన్నాయని నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. అందులో మొట్టమొదటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇంగ్లీష్లో. దాన్ని సరిగ్గా ఉపయోగించగలిగితే చాలా రకాల వాక్యాలు అందులో మనం మాట్లాడేయచ్చు. ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్తోనే చాలా రకాల వాక్యాలు మనం మాట్లాడవచ్చు. అయితే ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ స్ట్రక్చర్ ఏంటి, యూజెస్ ఏమిటి, రెండు నేర్చుకోవాలి. స్ట్రక్చర్స్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, యూజెస్ కూడా ఒక్కొక్క యూజెస్ చెప్పాను టెన్స్కి. కానీ ప్రతి టెన్స్కి చాలా యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ అన్ని డీటెయిల్డ్గా 1 by 1 వీడియోలో మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నట్లయితే మనం ఇంగ్లీషు పర్ఫెక్ట్గా మాట్లాడగలము. ఇందులో స్ట్రక్చర్ ఏమిటి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వర్బ్ 1 వస్తుంది, లేదా వర్బ్ 1 కాకుండా వర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ చేయాలి. ఈ వర్బ్ 1కి ఎస్, ఈఎస్, ఐఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి అంటే ఈ సబ్జెక్ట్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయినప్పుడు ఈ నిర్మాణం వాడాలి, ఈ స్ట్రక్చర్. అవి కాకుండా మిగిలినవి ఏవైనా వస్తాయి అంటే ఐ, వి, యు, దే, ఫ్లోరల్ నౌన్ ఏదైనా వాడినా అప్పుడు V1 వస్తుంది. ఇది ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎన్ని రకాలుగా మనం వాడచ్చు. నంబర్ 1, హ్యాబిట్స్. మనకి రకరకాల హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ ఉన్నాయి అని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఐ టేక్ టీ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి ఉదయం టీ త్రాగుతాను. అంటే టీ త్రాగడం అనేది నాకు అలవాటు. ఇట్స్ మై హ్యాబిట్ అని చెప్పడం అనమాట. సో టీ త్రాగడం నాకు అలవాటు అని చెప్పడానికి ఇట్ ఈజ్ మై హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ టీ అని చెప్పొచ్చు. ఇంకా షార్ట్కట్లో ఐ టేక్ టీ ఎవ్రీ మార్నింగ్. టేక్ అనేది వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. టేక్, టుక్, టేకెన్, టేకింగ్, ఈ నాలుగిట్లో టేక్ అనేది ఫస్ట్ ఫామ్. కాబట్టి ఫస్ట్ ఫామ్ వాడాలి, వర్బ్ 1 వాడాలి. ఐ టేక్ టీ ఎవ్రీ మార్నింగ్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, వి గెట్ అప్ ఎవ్రీ డే ఎట్ 5 o'clock. అంటే ప్రతి రోజు ఉదయం 5 గంటలకి మేము నిద్ర లేస్తాము. గెటప్ అంటే నిద్ర లేవడానికి యూజ్ చేస్తాం. వేకప్ అని కూడా వాడచ్చు, లేదా గెటప్ సింపుల్గా అయితే గెటప్ అని వాడచ్చు. అయితే ఇంకా చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వచ్చు. మరి ఈ కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు ఈ హ్యాబిట్స్ మీదనే. కానీ అవన్నీ ఇలా చెప్పుకుంటా పోతే ఈ ఒక్క హ్యాబిట్సే చాలా టైం పడుతుంది. అందుకని ఒక్కొక్క యూజ్ తీసుకొని ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ వచ్చాను నేను. మళ్ళీ డీటెయిల్డ్గా తర్వాత ప్రాక్టీస్ చేస్తాం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో. ముందవుతే యూజెస్ ఏమిటి అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎన్ని రకాలుగా మనం వాడవచ్చు అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఇందులో ప్రతిదీ ఇంపార్టెంటే, కాబట్టి మీరు చివరి వరకు చూస్తే మంచిది. ఒకవేళ చివరి వరకు చూడలేకపోతే మధ్యలో బ్రేక్ చేస్తే మళ్ళీ చూడండి, తర్వాత టైం దొరికినప్పుడల్లా కొద్దిగా చూడండి. 2, యూనివర్సల్ ఆర్ జనరల్ ట్రూత్స్. ట్రూత్ అంటే సత్యాలు, యూనివర్సల్ అంటే నిత్య సత్యాలు. నిత్యము ఒక విషయం అలా జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి. అలాగే సాధారణ సత్యాలు, సాధారణంగా ఒక విషయం ఇలా జరుగుతుంది అని చెప్పడానికి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. రైట్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో స్ట్రక్చర్ ఏమిటి? ది సన్ సబ్జెక్ట్, రైజెస్ వర్బ్. ఇది రైజ్కి
ఎస్ చేర్చాం. చేర్చడం వల్ల రైజెస్ అయింది. సన్ రైజ్ అని అనకూడదు. సన్ రైజెస్ అనాలి. ఎందుకని ది సన్ రైజెస్ అనాలి? ఇది థర్డ్ పర్సన్ సింగులర్. ఇట్‌తో సమానం. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం వర్బ్‌కి ఎస్ గాని, ఈఎస్ గాని, ఐఈఎస్ గాని చేర్చాలని ప్రీవియస్ వీడియోలో మనం నేర్చుకున్నాం. ఆ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే తూర్పున ఉదయిస్తాడు. ఇన్ అంటే ఇక్కడ లో అని అర్థం తీసుకోకూడదు. తూర్పున, తూర్పు వైపున అని అర్థం తీసుకోవాలి. ఇలాంటి ప్రిపోజిషన్స్‌ని గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. తర్వాత ద స్టార్స్ నక్షత్రాలు షైన్ ప్రకాశిస్తాయి. ఎట్ నైట్ రాత్రి వేళల్లో, రాత్రి వేళల్లో నక్షత్రాలు ప్రకాశిస్తాయి. ఎప్పుడు ప్రకాశిస్తాయంటే ఏ రోజు అంటే ప్రతిరోజు. ప్రతిరోజు వర్షం పడకుండా ఉండాలి కానీ మనకు కనిపిస్తాయి. అది ప్రతిరోజు నక్షత్రాలు ప్రకాశిస్తాయి రాత్రిపూట అని దాని అర్థం. సో మరి ఇక్కడ స్టార్స్ అంటే ఇది ప్లూరల్ బహువచనం. స్టార్స్ అన్నాం కాబట్టి. స్టార్స్ అని బహువచనం అంటే ప్లూరల్ వాడినప్పుడు ఇక్కడ షైన్‌కి ఎస్ చేర్చకూడదు. షైనే వాడాలి. సింగులర్ వచ్చినప్పుడు ద సన్ సింగులర్ ఒక్కడే. కాబట్టి ఇక్కడ ఎస్ చేర్చాలి. ఇది సింగులర్ అయితే ఇక్కడ ఎస్ చేర్చాలి. ఇది ప్లూరల్ అయితే ఎస్ చేర్చకూడదు. గుర్తుపెట్టుకోవాలి ఆపోజిట్. ఇది సింగులర్ అయితే ఇక్కడ ఎస్ చేర్చాలి. ఇది ప్లూరల్ అయితే ఎస్ చేర్చకూడదు. ఎట్ నైట్ రాత్రి వేళలో నక్షత్రాలు ప్రకాశిస్తాయి. తర్వాత క్వాలిటీస్ స్కిల్స్. క్వాలిటీస్ స్కిల్స్ అంటే ఒక మనిషికి లేదా ఒక వస్తువుకి ఒక స్కిల్ ఉంది, ఒక క్వాలిటీ ఉంది అని చెప్పేటప్పుడు కూడాను ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్పాలి. అది ఆ క్వాలిటీ ఎప్పుడూ ఉండేదే కదా! ఎప్పుడూ ఉండేదాన్ని, ఎప్పుడూ జరిగేదాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలి. ప్రతిరోజు జరిగేదాన్ని, ప్రతినిత్యం జరిగేదాన్ని, మళ్ళీ మళ్ళీ జరిగేదాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లోనే చెప్పాలి. సో ఇక్కడ ఈ క్వాలిటీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లేదా స్కిల్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హి సింగ్స్ సాంగ్స్ వెల్. హి సింగ్స్ అంటే హి అంటే అతను, సింగ్స్ పాడుతాడు. సింగ్స్ అంటే పాడుతాడు. సింగ్ అనేది మామూలుగా బేసిక్ ఫామ్ అది. దానికి పక్కన ఎస్ చేర్చాం. ఎందుకని ఇక్కడ హీ వచ్చింది కాబట్టి. హీ, షీ, ఇట్ గుర్తుపెట్టుకోవాలి. సింగులర్లు. థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను. మరొకసారి రివైజ్ చేసుకుందాం. మాట్లాడేవాళ్ళు ఫస్ట్ పర్సన్, వినేవాళ్ళు సెకండ్ పర్సన్, మిగతా ప్రపంచం అంతా థర్డ్ పర్సన్. హీ అంటే నేను కాదు, నువ్వు కాదు. హీ పక్కవాడు. పక్కవాడు అంటే అది ఒకడా, ఎక్కువ మందే, ఒక్కడే. ఒక్కడే కాబట్టి అది థర్డ్ పర్సన్ సింగులర్. ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు సింగ్ అనే వర్బ్కి ఎస్ చేర్చాలి. ఇందా చెప్పుకున్నాం కదా, సింగులర్ వచ్చినప్పుడు ఎస్ చేర్చాలి, ప్లూరల్ వచ్చినప్పుడు ఎస్ చేర్చకూడదు. సో ఒరిజినల్గా ఈ వర్బ్ ఏంటి? సింగ్. సింగ్కి పక్కన ఎస్ చేర్చి మాట్లాడాలి. ఈ సింగ్స్ సాంగ్స్. అతను పాడుతాడు పాటలు బాగా. వెల్ అంటే బాగా పాడుతాడు. తెలుగులోకి వచ్చేసరికి ఈ ఆర్డర్ మారుతుంది కొంచెం. అతను పాటలు బాగా పాడుతాడు అని వస్తుంది. ఇది మనకు తెలిసిందే కాబట్టి ఈ ఆర్డర్ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆర్డర్ గురించే మనం పట్టించుకోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత వర్బ్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి, తర్వాత యాడ్వర్బ్ రావాలి. చూడండి, ఇది సబ్జెక్టు, ఇది వర్బు, ఇది ఆబ్జెక్టు, ఇది యాడ్వర్బ్. గత వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ. సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మరి యాడ్వర్బ్ అంటే ఏంటి. మేనర్ అనమాట. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ టైం, ఇలాంటివన్నీ కూడాను యాడ్వర్బ్స్ అంటాం. అంటే వర్బ్ని యొక్క గుణాన్ని తెలియజేస్తాయి. వర్బ్ యొక్క గుణాన్ని తెలియజేస్తాయి. తర్వాత షీ కుక్స్. షీ అంటే ఆమె, కుక్స్ వండుతుంది, వెల్ బాగా. షీ కుక్స్ వెల్
అంటే ఆమె బాగా వండుతుంది. అంటే ఆమె బాగా వండగలదు అని అర్థం. అంటే ఆమెకు ఆ స్కిల్ లేదా ఆ క్వాలిటీ ఉంది. ఇతనికి కూడా ఆ స్కిల్ లేదా ఆ క్వాలిటీ ఉంది. ఇతనికి పాడే క్వాలిటీ లేదా స్కిల్ ఉంది. ఈమెకు వండే క్వాలిటీ లేదా స్కిల్ ఉంది. ఇలా ఎవరి యొక్క స్కిల్స్‌నైనా మనం చెప్పాలంటే, నాకు ఈ స్కిల్ ఉంది, నాకు ఈ క్వాలిటీ ఉంది అని చెప్పాలంటే, ఆ క్వాలిటీని ఏ టెన్స్‌లో చెప్పాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలి. షీ వచ్చింది కాబట్టి కుక్ అనే రూట్ వర్బ్‌కి ఎస్ చేర్చాం. ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ ఎస్ చేర్చాం. వెల్ అంటే బాగా. ఇది మీకు అర్థమైంది. ఓకే. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ అండ్ లాస్ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్. ప్రిన్సిపల్స్ అంటే కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్. సబ్జెక్టులు అంటే ఏంటి? మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్, ఇవన్నీ ఏంటి? సబ్జెక్ట్స్. ఆ వేరియస్ సబ్జెక్ట్స్లో కొన్ని ప్రిన్సిపల్స్, రూల్స్ ఉంటాయి, నియమాలు ఉంటాయి. వాటన్నిటినీ చెప్పేటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. సబ్జెక్ట్ ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా ఇక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఒకటి వస్తే చాలు, ఇక సబ్జెక్ట్ అంతా ధారాళంగా మనం చెప్పేయచ్చు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే. మిగతా అన్ని టెన్స్లతో పెద్ద పని ఉండదు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు. చూడండి, వెన్ ప్రైస్, వెన్ అంటే అప్పుడు లేదా ఎప్పుడైతే అని అర్థం. ఇక్కడ వెన్ ప్రైస్ రైజెస్, ఎప్పుడైతే ధర పెరుగుతుందో. వెన్ ప్రైస్ రైజెస్ అంటే ఎప్పుడైతే ధర పెరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? డిమాండ్ ఫాల్స్. అంటే ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, దానికి ప్రైస్ అమాంతంగా ఒకసారి పెరిగితే ఏమవుతుంది? దానికి డిమాండ్ తగ్గిపోతుంది. అంటే ఎవరు కొనరు. అంటే అదొక రూల్, ఎకనామిక్స్లో అదొక రూల్. ఆ రూల్ని మనం ఏ టెన్స్ వాడి చెప్తున్నాము? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడి చెప్తున్నాము. ఎందుకు సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి? ఇది ఒక రూల్, ఇది ఎల్లప్పుడూ జరిగే రూల్. ఎప్పుడైతే ధర పెరుగుతుందో ఆటోమేటిక్గా డిమాండ్ పడిపోతుంది, ఎప్పుడైతే ధర తగ్గుతుందో డిమాండ్ పెరుగుతుంది. అంటే ఇది నిన్న అయినా అంతే, ఈరోజు అయినా అంతే, రేపు అయినా అంతే. ఇది కూడా ఎల్లప్పుడూ జరిగేదే కదా. అలా ఎల్లప్పుడూ జరిగే వాటన్నిటికి కూడాను సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. అంటే ఈ ప్రిన్సిపల్స్, లాస్ అన్నీ కూడా ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేటటువంటివే, అవి మారేవి కావు. వెన్ ప్రైస్ రైజెస్ డిమాండ్ ఫాల్స్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎక్కడ వాడని చూద్దాం. ప్రైస్ రైజెస్, ఇది వర్బ్. రైజ్ అనేది వర్బ్ 1, దానికి ఎస్ చేర్చాను. ఎందుకని? ప్రైస్ సింగులర్ వాడాను కాబట్టి. ఇక్కడ సింగులర్ వాడాను కాబట్టి ఇక్కడ రైజ్ అనే పదానికి ఎస్ చేర్చాం. అప్పుడు ఏం జరుగుతుంది? డిమాండ్, ఇది ఒక సబ్జెక్ట్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇది ఒక భాగం, ఇది ఒక భాగం, రెండు భాగాలు. ఇక్కడ రెండు పనులు ఉన్నాయి, ప్రైస్ పెరగడం ఒకటి, డిమాండ్ తగ్గడం ఒకటి. ఒకటి మెయిన్ క్లాజ్, ఒకటి సబార్డినేట్ క్లాజ్ అని అంటారు. ఈ క్లాజులు కూడా తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికైతే అర్థమవుతుంది కదా, అలా అర్థం చేసుకొని ముందుకు సాగడమే. డీటెయిల్డ్గా వీటి గురించి మళ్ళీ తర్వాత క్లాసుల్లో వస్తాయి. వెన్ ప్రైస్ రైజెస్, ధర పెరిగినప్పుడు, డిమాండ్ ఫాల్స్, డిమాండ్ తగ్గుతుంది. ఈ ప్రైస్ ఏమో సబ్జెక్టు, ఈ రైజ్ ఏమో వర్బ్, దాని పక్కనున్న ఎస్ అదనంగా వచ్చింది. ఇదిగో ఇది అదనంగా వచ్చింది. అలాగే ఇక్కడ డిమాండ్ సబ్జెక్టు, ఫాల్ వర్బ్, దాని పక్కన ఎస్ చేర్చాం, అక్కడున్న ఎస్ చేర్చాం. ఎందుకని? ఇది కూడా, ఈ డిమాండ్ అనేది కూడా సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. డిమాండ్ అంటే నేను కాదు, నువ్వు కాదు, ఒక విషయం, మన ఇద్దరికి సంబంధించింది కాకుండా వేరే ఒక విషయం. అది ఆ విషయం కాబట్టి అది సింగులర్ కాబట్టి మనం ఎస్ చేర్చాము. ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఎన్నిసార్లు చదివితే అంత మంచిది. తర్వాత ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, అయిపోయింది. వెలాసిటీ డిపెండ్స్ ఆన్ ఫోర్స్, ఇది ఫిజిక్స్లో ఒక రూలు. వెలాసిటీ అంటే వేగం, ఇది స్పీడ్ లాంటిది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అదంతా మనకు అనవసరం. వెలాసిటీ అంటే స్పీడ్. ఆ స్పీడ్ దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండ్ అంటే ఆధారపడుతుంది. పక్కన ఎస్ చేర్చి మాట్లాడాలి, ఎందుకంటే
ఈ వెలాసిటీ అనేది సింగులర్ కదా, సింగులర్ కాబట్టి డిపెండ్కి ఎస్ చేర్చాలి. వెలాసిటీ డిపెండ్స్ ఆధారపడుతుంది. దేని మీద ఆధారపడుతుంది? ఫోర్స్ మీద ఆధారపడుతుంది. ఏంటి సార్ ఫిజిక్స్ చెప్తున్నారు, ఇంగ్లీష్ క్లాస్ వదిలేసి అని అంటే ఇక్కడ అవసరం పడింది. ఎందుకనంటే ఇన్ని రకాలుగా వాడతారు కదా, చెప్పాలి తప్పదు అక్కడ. ఇప్పుడు మనం ఒక కారు నడుపుతున్నాం. యాక్సిలేటర్ మీద కొంచెం ఫోర్స్ ఎక్కువ పెట్టామనుకోండి, కారు స్పీడ్గా పరిగెడుతుంది. ఫోర్స్ తగ్గించామనుకోండి, కారు ఏమవుతుంది? స్లో అవుతుంది. అంటే ఫోర్స్ ఎక్కువ పెడితే స్పీడ్ పెరుగుతుంది, ఫోర్స్ తక్కువ పెడితే స్పీడ్ తగ్గుతుంది. అది చెప్పడానికి మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడతాం. వెలాసిటీ డిపెండ్స్ ఆన్ ఫోర్స్. అయిపోయింది. తర్వాత ఇప్పటికి 4 రకాల ఉపయోగాలు తెలుసుకున్నాం. హ్యాబిట్స్, యూనివర్సల్ ట్రూత్స్, జనరల్ ట్రూత్స్, క్వాలిటీస్, ప్రిన్సిపల్స్ అండ్ లాస్. వీటన్నిటిలో కూడా ఇవి ఎల్లప్పుడూ జరిగేవే. నిన్న జరిగాయి లేదా రేపు మాత్రమే జరుగుతాయి, నిన్న జరిగింది ఆగిపోయింది, ఈరోజు జరగదు, అట్లాగేం లేదు. రిపీటెడ్గా జరిగే విషయాలు ఇవన్నీ. అందుకని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్, స్టేట్, లొకేషన్ అంటే ఏమిటి? ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. హీ అతను, ఈజ్ ఉన్నాడు, సిక్ ఎలా ఉన్నాడు, అతని స్టేట్ స్థితి ఏమిటి లేదా సిచ్యువేషన్ ఏమిటి? సిక్గా ఉన్నాడు. హీ ఈజ్ సిక్. సిక్ అంటే అస్వస్థత, అనారోగ్యంగా ఉండడం. హీ ఈజ్ సిక్ నౌ, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది అని అంటే అతను అనారోగ్యంగా ఉన్నాడు, అస్వస్థతగా ఉన్నాడు. ప్రస్తుతమే కదా ఉన్నాడు. అలా ఆ విధంగా మనం ఇక్కడ ఈజ్ అనే పదం వాడాం. ఈజ్ అంటే ఉన్నాడు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. ఈజ్ అంటే ఉండుట. ఈ ఉండుట అనే దాన్ని మనం బీ ఫామ్ అని అంటాం. ఈ ఈజ్ని ఇక్కడ మెయిన్ వర్బ్గా వాడాము, కొన్ని చోట్ల హెల్పింగ్ వర్బ్గా వాడతాం. ప్రస్తుతానికి ఆ హెల్పింగ్ వర్బ్ మాట పక్కన పెట్టి ఈజ్ అంటే ఉన్నాడు. ఇదిగో ఈ వర్బ్స్ మాదిరిగానే దీనికి కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. డిపెండ్ అంటే ఆధారపడడం, మరి కుక్ అంటే వండడం, ఈజ్ అంటే ఉండడం, జస్ట్ అలా ఉండడం. హీ ఈజ్ అతను ఉన్నాడు, ఎలా? సిక్గా ఉన్నాడు, నౌ అస్వస్థతగా ఉన్నాడు. అంటే ఏం చెప్పాము ఇక్కడ? అతని సిచ్యువేషన్ ఆర్ స్టేట్ చెప్పాం. తర్వాత షీ ఆమె, ఈజ్ ఉంది, ఆమె ఉంది, ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. షీ ఈజ్ హ్యాపీ అని చెప్పాలి. ఎప్పుడుంది? ఇప్పుడు. ఈజ్ అనేదాన్ని ఉన్నది, ఉన్నాడు అనే రెండింటికి కూడా ఈజే వాడతాం. అంటే సింగులర్ థర్డ్ పర్సన్కి ఈజ్ వాడాలి. అతడికి కానీ, ఆమెకు కానీ, ఇట్టుకు కానీ, దట్టుకు కానీ, అంటే ఇలాంటి సబ్జెక్టులు ఏమైనా వస్తే, లేదా ఒక చిన్న వస్తువు తీసుకొని చైర్, బెంచ్ అలా ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే అప్పుడు అది ఆ ఒక్కొక్క వస్తువు ఉన్నది అని చెప్పడానికి ఈజ్ వాడాలి. ఉన్నది. చూడండి, దేర్ ఈజ్ ఎ పెన్ ఇన్ మై హ్యాండ్, దేర్ ఈజ్ ఎ మార్కర్ ఇన్ మై హ్యాండ్. అంటే నా చేతిలో ఒక మార్కరు ఉన్నది అన్న అర్థంలో ఈజ్ వాడాలి. అలాగే దే ఆర్, దే అంటే వారు, ఆర్ అంటే ఉన్నారు, ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు, ఆర్ అంటే ఉన్నారు. ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం. ఇలా ఎక్కువ మంది గురించి మాట్లాడినప్పుడు ఆర్ వాడాలి. దే ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్, వాళ్ళు ఆట స్థలంలో ఉన్నారు. దే వారు, ఆర్ ఉన్నారు, ఇన్ అంటే లో, ఎక్కడ? ద ప్లే గ్రౌండ్లో ఉన్నారు. అది దాని అర్థం. ఐ నేను, యామ్ ఉన్నాను, ఐయామ్ అంటే నేను ఉన్నాను, బిజీ అంటే బిజీగా, ఐయామ్ బిజీ నౌ. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? మన యొక్క సిచ్యువేషన్ని లేదా స్టేట్, మన యొక్క పరిస్థితిని వివరిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇది లొకేషన్ వివరించింది. ఈ థర్డ్ ఎగ్జాంపుల్
దే ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్ అంటే లొకేషన్, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్తుంది. అంటే లొకేషన్ చెప్పడానికి కూడాను ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడుతున్నాం అని. అలాగే ఇక్కడికి రండి. యు ఆర్, నీవు లేదా మీరు. యు ఆర్, మీరు ఆల్ రైట్, బాగానే ఉన్నారు. ఆల్ రైట్ అంటే బాగా ఉండడం. మీరు బాగానే ఉన్నారు అంటే డాక్టర్ గారు చెప్తున్నారు నువ్వు బాగానే ఉన్నావు, ఏం పర్వాలేదు అని చెప్పేసి. యు ఆర్ ఆల్ రైట్. ఈ విధంగా ఒక మనిషి యొక్క, ఒక వస్తువు యొక్క, ఒక జంతువు యొక్క ప్రస్తుత పరిస్థితి ఏమిటి, ప్రస్తుతం దాని యొక్క సిచ్యువేషన్ ఏమిటి, దాని యొక్క కండిషన్ ఏమిటి, అది ఏ ప్రదేశంలో ప్రస్తుతం ఉంది అని చెప్పడానికి మనం ఈజ్, యామ్, ఆర్ ఈ మూడింటిని వాడాలి. ఈ మూడు వెర్బులు. ఇక్కడ యామ్ అంటే ఐకి వాడతాం, ఈజ్ అయితే సింగులర్కి వాడతాం, ఆర్ అంటే ప్లూరల్కి వాడతాం. యు అనే దాన్ని ఎప్పుడు ప్లూరల్గానే భావిస్తాం. సో ఇక్కడికి ఇది 5th అయిపోయింది. నెక్స్ట్ 6th వన్. ఇక్కడ నుంచి కొంచెం వెరైటీగా ఉంటాయండి. ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఫ్యూచర్లో జరగబోయే యాక్షన్ని ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము. అదేమిటి అని అంటే, ప్రెజెంట్ అంటే ఇప్పుడు గ్యారంటీ కళ్ళకు కనిపిస్తుంది, ఖచ్చితమే. ఫ్యూచర్ కూడా ఖచ్చితమే అని మనం ముందుగా అనుకుంటే అప్పుడు ఆ ఖచ్చితమైనటువంటి ఫ్యూచర్కి ప్రెజెంట్ టెన్సే వాడాలి. ఎలాంటివి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎస్పెషల్లీ జర్నీ అఫీషియల్. మనం ఎక్కడికైనా జర్నీ చేయాలనుకున్నాం. జర్నీ చేయాలనుకుంటే ముందుగా అంతా ప్లాన్ చేసుకుంటాం. టికెట్లు బుక్ చేసుకోవడం, డేట్ ముందు ముహూర్తం పెట్టుకోవడం, డేట్ ఫిక్స్ చేసుకోవడం, టికెట్లు కొనుక్కోవడం, ఇక అంతా రెడీ చేసి బ్యాగులు సర్దుకోవడం, అన్నీ రెడీగానే ఉంటాయి అన్నట్లు. బ్యాగులు సర్దుకోకపోయినా ముందుగా టికెట్లు అయితే బుక్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనం వెళ్తామని. వెళ్తామో లేదో తర్వాత విషయం. ఇప్పుడు అయితే ప్రజెంట్ మనం వెళ్తామనే అనుకుంటున్నాము. ప్లాన్ వెళ్తాము కాదు, గ్యారంటీగా వెళ్తాం. ఎందుకంటే అంత పక్కా ప్లాన్ చేసాం. అటువంటి సందర్భంలో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఎస్పెషల్లీ జర్నీ అండ్ అఫీషియల్ ప్లాన్స్. అఫీషియల్ ప్లాన్స్ అని అంటే ఒక ఆఫీసర్ రావడానికి, ఒక ఆఫీసర్ రిజైన్ చేసి వెళ్ళడానికి, లేదా ఒక మినిస్టర్ ఇక్కడికి రావడానికి, ఒక మినిస్టర్ పర్టికులర్ ప్లేస్ని దర్శించడానికి, ఇవన్నీ ఏంటి అఫీషియల్ ప్లాన్స్. వాటిని కూడా ముందుగానే రాసేసుకుంటారు, డిజైన్ చేస్తారు, అనౌన్స్మెంట్ చేస్తారు. అలా భవిష్యత్తులో ఇలాంటి అఫీషియల్గా జరిగే పనులు, ఇలా జర్నీకి సంబంధించిన జరిగే పనులు మనం ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ద నెక్స్ట్ ఫ్లైట్, రాబోయే ఫ్లైట్ అంటే విమానం. ఒక ఫ్లైట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ, నెక్స్ట్ ఫ్లైట్ ఇంకా రాలేదు, అది ఎప్పుడు వస్తుంది, తర్వాత ఎప్పుడో వస్తుంది. ద నెక్స్ట్ ఫ్లైట్ ఈజ్ అంటే ఉంది, తర్వాత విమానం ఉంది. ఎప్పుడుంది? ఎట్ 8 AM టుమారో, రేపు ఉంది. ఇప్పుడు బస్సు లేదండి, లేకపోతే ఇప్పుడు విమానం లేదండి, ఇప్పుడు రైలు లేదండి, రేపు ఉంది. అంటే రేపు ఉంటుంది అనం కదా, ఏమంటాం? రేపు ఉంది అని అంటాం. ఎందుకని? టైం టేబుల్ ప్రకారంగా రేపు దాని షెడ్యూల్ ఉందనే అని అంటాం. అది రేపైనా కానీ. అలాగే ఇంగ్లీష్లో కూడాను మనం రేపటి విషయమైనా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి, ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్డ్ కాబట్టి. సో ద నెక్స్ట్ ఫ్లైట్ ఈజ్ ఎట్ 8 AM టుమారో. ఇక్కడ ఈజ్ కాకుండా విల్ బీ కానీ వాడామనుకోండి, ఫ్యూచర్గా టెన్స్ వాడామనుకోండి, ఉంటుంది అంటే ఉంటుందో లేదో గ్యారంటీ లేదు అని దాని అర్థం. అది మరి ఇంకా తీవ్రమైన డౌట్ వేసేవాళ్ళు కొంతమంది, మరి ఇది కూడా రేపు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు కదా సార్. అట్లాంటి మనం ఓవర్గా ఆలోచించకూడదు. ఇక్కడ ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించాలి. రేపు జరగబోయేదని ఎవరూ చెప్పలేము, కానీ ప్లాన్ అంటూ ఉంది కదా. అయ్యా అలా పక్కా ప్లాన్ ఉన్నప్పుడు దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, మరి రేపు అనేది గ్యారంటీ లేదు కదా, ఫ్యూచర్ టెన్స్లోనే చెప్పాలి కదా. అట్లా చేయదు. రేపు అనేది గ్యారంటీ లేదు, కానీ అది గ్యారంటీగా జరుగుతుందని మనం కన్ఫర్మ్ చేసేసుకున్నాం. ప్రస్తుతానికైతే అది ఖచ్చితంగా జరుగుతుంది.
తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే మిగతా ఆటంకాలేమీ లేకుండా ఉంటే అని దీని అర్థం మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అర్జెంట్‌గా ఏదైనా మళ్ళీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవడం అలాంటివి జరిగితే అది వేరే విషయం. ప్రస్తుతానికైతే అలాంటి క్యాన్సిలేషన్ ప్లాన్ లేదు. ఇంకా వేరే దాన్ని మార్పు చేసే ప్లాన్ లేదు. అలాంటప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్సే మనం వాడాలి. ద మ్యాచ్ స్టార్ట్స్ ఎట్ 10 AM టుమారో. రేపు ఉదయం 10 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ద పీఎం అంటే ప్రైమ్ మినిస్టర్ విజిట్స్. విజిట్‌కి ఎస్ చేర్చాం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ సింగులర్ కాబట్టి ఎస్ చేర్చాం. విజిట్స్ హైదరాబాద్. హైదరాబాద్‌ని దర్శిస్తారు, వస్తారు అని. టుమారో రేపైనా కానీ విజిట్సే వాడాం. విల్ విజిట్ అని అంటలేదు, ఫ్యూచర్ చెప్పట్లేదు. అక్కడ ఫ్యూచర్ అంటే జస్ట్ అది ఎజంప్షన్, ఊహించడం అవుతుంది. ఇది ఊహించడం కాదు, పక్కా ప్లాన్. తర్వాత ఇన్ ది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఆశ్చర్యాన్ని ప్రకటించేటప్పుడు కూడాను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడాలి. హియర్ కమ్స్ ద బస్ అంటే ఇప్పుడు బస్సు వస్తుంది, బస్సు రాదేమో అనుకున్నాం మనం అక్కడ. అరే బస్సు వచ్చేసింది, బస్సు వస్తుంది అని అంటాం, లేదు వచ్చేసింది అని అంటాం. అది తెలుగులో వచ్చేసి ఏమంటున్నాము, పాస్ట్ టెన్స్ కానీ ప్రజెంట్ కంటిన్యూస్ కానీ వాడుతున్నాం. బట్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. అంటే ఆశ్చర్యం ఉంది కాబట్టి. హియర్ కమ్స్ ద బస్, ఇదిగో బస్సు వస్తుంది, ఇదిగో బస్సు వస్తుంది అంటే ఆశ్చర్యం అనమాట. దేర్ షీ గోస్, అదిగో ఆమె వెళ్తుంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్. యాక్చువల్గా అది వెళుతూ ఉంది, కానీ కొంచెం ఆశ్చర్యం చెప్పేటప్పుడు మనం ఇలా దేర్ షీ గోస్, దేర్ అంటే అదిగో అక్కడ అని. దేర్ షీ గోస్, గో అనేది వర్బు, దానికి ఈఎస్ చేర్చాం. కమ్ రూట్ వర్బు, దానికి ఎస్ చేర్చాం. ఇక్కడ ద బస్. ఇలా ఆశ్చర్యాన్ని ప్రకటించేటప్పుడు ఈ సబ్జెక్టు లాస్ట్లోకి వెళ్ళిపోద్ది. సబ్జెక్టు కొన్ని చోట్ల లాస్ట్లోకి వెళ్ళిపోతుంది, కొన్ని చోట్ల తర్వాత వస్తుంది. ఈ యాడ్వర్బ్స్ ముందు వస్తాయి అట్లా. తర్వాత మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు న్యూస్ హెడ్లైన్స్ పాస్ట్ యాక్షన్స్ని ప్రెజెంట్ టెన్స్లో రాస్తారు. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ పాస్ట్ యాక్షన్. ఎగ్జాంపుల్, మాస్ మర్డరర్ అంటే సామూహిక హంతకుడు, అంటే ఎక్కువ మందిని ఒకసారి చంపాడని. ఎస్కేప్స్ తప్పించుకున్నాడు, ఎస్కేప్ అంటే తప్పించుకోవడం. ఎస్కేప్ పక్కన ఎస్ చేర్చాం, ఎందుకంటే ఈ మాస్ మర్డరర్ ఒకడే, సింగులర్ కాబట్టి ఎస్ చేర్చాం. తర్వాత పీస్ టాక్స్ అంటే శాంతియుత చర్చలు, శాంతి కోసం జరిగే చర్చలు, పీస్ టాక్స్. ఫెయిల్, యాక్చువల్గా ఫెయిల్ అయిపోయాయి, పాస్ట్ టెన్స్, అది గడిచిపోయింది. కానీ న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఫెయిల్డ్ అని రాయకుండా ఫెయిల్ అని రాస్తారు. శాంతి చర్చలు విఫలమయ్యాయి. తెలుగులో చూస్తే ఎలా ఉంది, యాక్షన్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది, కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాం. ఇక్కడ కూడా యాక్షన్ అయిపోయినట్లు కనిపిస్తుంది, కానీ సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాం. ఇక్కడ ఎస్ చేర్చాము, ఇక్కడ ఎస్ చేర్చలేదు. ఇక్కడ పీస్ టాక్స్ అంటే ఇది ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఎస్ రాకూడదు. ప్లూరల్ సబ్జెక్టుగా వస్తే ఎస్ రాకూడదు. అది చాలాసార్లు రిపీట్ చేశాను అక్కడ, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తర్వాత కొటేషన్స్. కొటేషన్స్ అంటే ఫేమస్ పర్సన్స్ వాళ్ళ అనుభవాన్ని బట్టి కొన్ని విషయాలు మనకి చెప్తారు. అవి ఎప్పుడో చెప్పారు, గతంలో చెప్పారు, అవి ఎల్లప్పుడూ అలాగే జరుగుతాయని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. కాబట్టి దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తారు. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అంటే, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ అంటే అందమైన విషయం ఏదైనా సరే ఉంటుంది. ఎలా ఉంటుంది? జాయ్ ఫర్ ఎవర్, ఎప్పటికీ ఆనందంగానే ఉంటుంది. అందమైన విషయం ఆనందంగా ఉంటుంది. నేను షార్ట్కట్లో అందమే ఆనందం అని రాశాను. అందమే ఆనందం. ఇక్కడ ఈజ్ వాడాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ అందమే ఆనందం అనేది ఈ ఎప్పటి మాట, గతం మాట, భవిష్యత్తు మాట, ప్రస్తుతం మాట. చెప్పిందైతే గతంలో, కానీ అది ఎప్పుడు స్థిరంగా నిలిచిపోయే మాట. కాబట్టి
దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. అలాగే షేక్స్పియర్ సేస్ ఏమంటాడు? షేక్స్పియర్ సేస్ అని అంటే షేక్స్పియర్ ఎప్పుడో చనిపోయాడు, చెప్పాడు, సెడ్ అని చెప్పట్లేదు మనం ఇక్కడ. అలా చెప్తాడు అని అంటున్నాం. చెప్తాడు అంటే షేక్స్పియర్ ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోయాడు, జీవించినట్లెక్కే, ప్రస్తుతం చెప్తున్నట్లెక్కే. షేక్స్పియర్ని మనం గుర్తు ఉంచుకున్నంతసేపు ఆయన చెప్పేది ప్రెజెంట్ టెన్సే, ఎందుకంటే అది నిత్య సత్యం, ఆయన అనుభవం ప్రకారం చెప్పాడు. సో ఏమంటాం ఇక్కడ? షేక్స్పియర్ సేస్, సెడ్ అల్లా సేస్ అన్నాం, సేకి ఎస్ చేర్చాం ఎందుకంటే ఇది సింగులర్ కాబట్టి. ఏమని చెప్పాడు లోపల? ఈ ఇన్వర్టెడ్ కామర్స్లో లిసన్ టు మెనీ. లిసన్ టు మెనీ అంటే ఎక్కువ మంది చెప్పేది విను. స్పీక్ టు ఫ్యూ, తక్కువ మందితో మాట్లాడు, అంటే తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అని. ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడనే విషయం ఆయన చెప్పాడు కానీ ఇక్కడ సెడ్ వాడలేదు, మనం సేస్ వాడాం. గుర్తుపెట్టుకోవాలి, కొటేషన్స్ చెప్తున్నప్పుడు ఏం చెప్పాలి? ప్రెజెంట్ టెన్స్ చెప్పాలి, పాస్ట్ టెన్స్లో చెప్పకూడదు. తర్వాత నోటీస్ బోర్డ్స్, అక్కడక్కడ నోటీస్ బోర్డ్స్ మనం చూస్తుంటాం. వాట్ డస్ ద నోటీస్ సే అని క్వశ్చన్ వేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ రూపంలో ఉంది ఇది. ఈ డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఈ క్వశ్చన్ రూపం గురించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్ రాశాను. వాట్ డస్ ద నోటీస్ సే, ఈ నోటీసులో ఏం రాయబడి ఉంది అని దాని అర్థం. రాసింది ఎప్పుడో రాశారు, అది యాక్చువల్గా గతంలో జరిగింది రాయడం, కానీ నోటీస్ అక్కడ అతికిచ్చింది, అది ఎప్పుడు ఉండేదే కదా, కాబట్టి దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. నోటీస్లో ఏముంది? తర్వాత ఇట్ సేస్ నో పార్కింగ్, అంటే ఆ నోటీస్లో ఏముందట? నో పార్కింగ్ అని రాసి ఉందట. ఎప్పుడు రాశారు? గతంలో రాశారు, కానీ అది ఇప్పటికీ మనకు చెప్తూనే ఉంది. ఏమని? నో పార్కింగ్ అని. ఇట్ సేస్, ఇట్ సెడ్ అని అనలేదు, ఇట్ సేస్. నిన్న చూసినోడికి సేసే, ఇప్పుడు చూసినోడికి సేసే, రేపు చూసేవాడికి కూడా సేసే అది. ఆ విధంగా మనం నోటీస్ బోర్డుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ నోటీస్ బోర్డులో ఏమని రాస్తారు? నో పార్కింగ్ అని రాస్తే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడాలి. తర్వాత కొటేషన్స్ ఫ్రమ్ బుక్స్లో నుంచి కొన్ని కొటేషన్స్ మనం తీసి మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. ఇప్పుడు రామాయణ అనే బుక్ తీసుకున్నాం, ఆ బుక్లోని ఏవి రాశారో మనం చెప్తున్నాం. ఇప్పుడు రామాయణ సేస్ అంటే రామాయణం చెప్తుంది. ఎప్పుడు చెప్పింది? అది ఎప్పుడో రాశారు, గతమే, ఎంతో కాలం క్రితం. కానీ రామాయణ సెడ్ అని అనలేదు. సెడ్ అని అంటే ఏమర్థం అవుతుందంటే రామాయణం చెప్పారు, ఇప్పుడు రామాయణం లేదు అని అర్థం. కానీ రామాయణం ఇప్పటివరకు ఉంది కదా, కాబట్టి రామాయణ ఎప్పుడు చెప్తుంది, ఎల్లప్పుడూ చెప్పే విషయమే. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో రామాయణంలో చెప్పేది అంత నిజమని మనం నమ్ముతున్నాం. నమ్మకం లేకపోవడం అది తర్వాత విషయం. రామాయణ సేస్ ఏ వైజ్ మ్యాన్, ఏమని చెప్తుంది? ఏ వైజ్ మ్యాన్, ఒక తెలివైన మనిషి షుడ్ ఆల్వేజ్ కంట్రోల్ హిజ్ యాంగర్ అని చెప్తుందట రామాయణం. అంటే తెలివైన మనిషి తన కోపాన్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటే అతనికి మంచిది అని రామాయణం చెప్తుంది. రామాయణం ఎప్పుడో రాశారు, పాస్ట్ టెన్సే, కానీ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. తర్వాత 12th ఫర్ ఫ్యూచర్ యాక్షన్ ఇన్ ఇఫ్ క్లాజ్. ఇఫ్ అంటే అయితే, అంటే ఒక పని జరిగితే అని అర్థం. ఇక భవిష్యత్తులో ఏదైనా పని జరిగితే ఇలా జరుగుతుంది అని చెప్పేటప్పుడు కూడా అందులో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాల్సి వస్తుంది. చూడండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే నీవు వర్క్ హార్డ్ కష్టపడి పని చేస్తే లేదా కష్టపడి చదివితే అయితే అని అర్థమిస్తుంది ఇఫ్. ఈ తెలుగులో అయితే అనేది ఇక్కడ రావాలి, కానీ ఇంగ్లీష్లో అది ముందే వస్తుంది. దీన్ని సబార్డినేట్ క్లాజ్ అంటారు. క్లాజుల గురించి తర్వాత మాట్లాడదాం. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి చదివితే లేదా కష్టపడితే ఏమవుతుంది నీకు? యూ విల్ పాస్. ఇక్కడ వాక్యంలో 2 భాగాలు ఉన్నాయి, ఇదొక భాగం. ఇదొక
చూడండి, ఇక్కడ చూడండి. ఇదొక వాక్యంలాగా అనిపిస్తుంది. ఇదొక వాక్యంలాగా అనిపిస్తుంది. యూ సబ్జెక్ట్, విల్ హెల్పింగ్ వర్బ్, పాస్ మెయిన్ వర్బ్. యూ సబ్జెక్ట్, వర్క్ హార్డ్ అంటే కష్టపడి చదవటం. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. అంటే రెండు విడివిడి వాక్యాలు ఉన్నాయి. అయితే దాని ముందు ఇక్కడ ఇఫ్ చేర్చాం. అది కనెక్టింగ్ వర్డ్ అన్నట్టు. అది అంటే కంజంక్షన్. అయితే ఈ కనెక్టింగ్ వర్డ్ ఏ భాగానికి ముందు వచ్చిందో దాన్ని సబ్ క్లాజ్ అంటారు. కంజంక్షన్స్లో రెండు రకాలు ఉంటాయి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అండ్ అనేది కోఆర్డినేటింగ్ కంజంక్షన్, ఇఫ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఆ విషయాలు తర్వాత. ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి చదివితే. ఎప్పుడు చదువుతావు? ఇంకా ఫ్యూచర్లో, ఇంకా చదవలా. ఇప్పటి నుంచి కొంతకాలం పాటు అలా ఫ్యూచర్లో నువ్వు చదువుతూ ఉంటే అప్పుడు నువ్వు పాస్ అవుతావు. సో చదవడం అనేది ఇక్కడ భవిష్యత్తులో జరగబోయే యాక్షన్. అది భవిష్యత్తులో జరగబోయే యాక్షన్ అయినప్పటికీ దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. అలా కాకుండా ఇఫ్ యూ విల్ వర్క్ హార్డ్ అని అనకూడదు. విల్ అనే వాడి దాన్ని ఫ్యూచర్ టెన్స్గా మార్చకూడదు. అలా మార్చితే ఆ సెంటెన్స్ రాంగ్ అవుతుంది. అలాగే ఇఫ్ ఐ సీ మధు అంటే మధు నాకు కనపడితే అని అర్థం. కనపడ్డా? ఇప్పుడు కనపడలా. ఎప్పుడు కనపడతాడు? ఫ్యూచర్లో కనపడతాడు. మధు కోసం మన ఫ్రెండ్ వెతుకుతున్నాడు అనమాట. సో అది ఇప్పుడు మనం మధు గురించి చెప్తున్నాం. కాబట్టి మధు నాకు కనపడితే ఐ విల్ కాల్ యూ, నేను నీకు కాల్ చేస్తాను. ఈ భాగాన్ని ఇఫ్ క్లాజ్ అంటారు, ఈ భాగాన్ని మెయిన్ క్లాజ్ అంటారు. మెయిన్ క్లాజ్లో అయితే ఫ్యూచర్ టెన్సే వాడాలి, కానీ ఇఫ్ క్లాజ్లో మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఇక్కడ కూడా చూడండి, ఇది ఇఫ్ క్లాజ్ ఈ భాగం, ఇది మెయిన్ క్లాజ్. క్లాజ్ అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వలేనిది. అందులో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్టులు అన్నీ ఉంటాయి, కానీ పూర్తి అర్థం ఇవ్వలేదన్నమాట. ఈ రెండు కలిపితేనే అర్థం వస్తుంది. ఇఫ్ ఐ సీ మధు, మధుని నేను చూసినట్లయితే, కనపడ్డట్లయితే నాకు ఐ విల్ కాల్ యూ, నీకు కాల్ చేసి చెప్తాను అని. తర్వాత ఫర్ ఫ్యూచర్ యాక్షన్స్ ఇన్ ద టైమ్ క్లాజ్, ఇది ఇఫ్ క్లాజ్, ఇప్పుడు టైమ్ క్లాజ్. టైమ్ క్లాజ్ అంటే ఏంటి? వెన్, ఎప్పుడైతే, ఇట్ స్టాప్స్ రైనింగ్, ఇట్ స్టాప్స్ రైనింగ్ అని అంటే వర్షం ఆగిపోతే అని అర్థం. ఎప్పుడైతే వర్షం ఆగుతుందో అంటే ఇప్పుడు వర్షం పడుతుంది, ఇంకా ఆగలేదు. ఆగడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది. భవిష్యత్తులో జరిగేది అయినప్పటికీ దానికి సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. ఎందుకంటే ముందు వెన్ వాడాం కాబట్టి, ఇక్కడ ఇఫ్ వాడాం కాబట్టి, ఇక్కడ వెన్ వాడాం కాబట్టి. ఇలాంటి కంజంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాలి. వెన్ ఇట్ స్టాప్స్ రైనింగ్, వర్షం ఆగితే. వి విల్ ప్లే, మేము ఆడుకుంటాము. ఇది మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ మళ్ళీ ఫ్యూచర్ టెన్స్లోనే వాడాలి, కానీ ఈ సబ్ క్లాజ్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి. చూడండి ఎన్ని రకాల యూజెస్ ఉన్నాయి సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి. దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది. అలాగే వెన్ ఐ గెట్ మై శాలరీ, వెన్ ఎప్పుడైతే, ఐ నేను, గెట్ పొందుతానో, మై శాలరీ అంటే ఎప్పుడైతే నా శాలరీ నాకు వస్తుందో అప్పుడు నేనేం చేస్తాను? ఐ విల్ పే, చెల్లిస్తాను. ఏమిటి? రెంట్, ద రెంట్ అంటే నీకు ఇవ్వాల్సిన రెంట్ని నేను అప్పుడు చెల్లిస్తాను. ఇది సబ్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్. దీన్ని టైం క్లాజ్ అంటారు. టైంని చెప్పే క్లాజ్ అంటే శాలరీ అందే సమయానికి అని అర్థం. అది శాలరీ అందిన సమయంలో నేను ఏం చేస్తాను? పే చేస్తాను. ఇక్కడ కూడా అంతే, వర్షం ఆగిన సమయానికి మేము ఆడుకుంటాం. టైం అని చెప్తున్నాయి కాబట్టి వీటిని టైం క్లాజెస్ అని అన్నారు. ఇవి కండిషన్ చెప్పే వాటిని ఇఫ్ క్లాజెస్ అని అంటారు. ద ఫాలోయింగ్ వర్బ్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్.
కొన్ని వర్బ్స్ ఉంటాయి, ఆ వర్బ్స్ని ప్రజెంట్ కంటిన్యూస్లో వాడరు. యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉన్నప్పటికీ ప్రస్తుతం దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో వాడకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే వాడతారు. అటువంటి కొన్ని స్పెషల్ వర్బ్స్ ఉన్నాయి, వాటిని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఉన్నాయి, ఇక్కడ నేను కొన్నే రాశాను ఇంపార్టెంట్వి. దీనికి మళ్ళీ సపరేట్ క్లాస్ తర్వాత ప్లాన్ చేసుకుంటాం. వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ఇంద్రియాల ద్వారా, అంటే మీ ఇంద్రియ అంటే సెన్సెస్, కళ్ళతో చేసేవి, చెవులతో చేసేవి, మనసుతో ఆలోచించేవి, ఇలాంటివన్నిటిని వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ అని అంటాం. సీ అంటే చూడడం, హియర్ అంటే వినడం, స్మెల్ అంటే వాసన చూడడం, నోటీస్ అంటే గుర్తించడం, రికగ్నైజ్ గుర్తుపట్టడం. ఇప్పుడు చూడండి, ఐ సీ ఏ మ్యాన్ ఇన్ ద రూమ్ అంటే ఒక రూమ్లో ఒక మనిషి కూర్చుని ఉన్నాడు, మనం తొంగి చూసాం, చూస్తే లోపల మనిషి ఉన్నాడు. చూస్తున్నప్పుడే చెప్తున్నాం ఏమని, నాకు మనిషి కనిపిస్తున్నాడు అని. అది కంటిన్యూ అవుతుంది, కనిపించడం అనేది కంటిన్యూ అవుతుంది, కానీ కంటిన్యూస్ టెన్స్లో చెప్పకూడదు. ఐ ఆమ్ సీయింగ్ ఏ మ్యాన్ అని చెప్పకూడదు. ఇలాగా చూడండి, ఐ ఆమ్ సీయింగ్ ఏ మ్యాన్ అని చెప్పకూడదు. చెప్పకుండా ఏం చెప్పాలి, ఐ సీ ఏ మ్యాన్ అని చెప్పాలి. ఈ సీ అనే వర్బ్కి ఈ ప్రత్యేకత ఉంది. అందుకని ఇక్కడ వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఈ వర్డ్స్ని ఈ అర్థంలో ఇలా వాడాలి. మరి సీయింగ్ అసలు వాడకూడదంటే వేరే సందర్భాల్లో వాడతాం, అది వేరే మ్యాటర్, చాలా పెద్ద చాప్టర్ అది. ఇప్పుడు మనకు అది అనవసరం, కొన్ని ఇంపార్టెంట్వి చెప్పాను అనమాట ఇక్కడ. అలాగే మనకు ఒక నాయిస్, ఏదో శబ్దం వినిపించింది, ఐ హియర్ ఎ నాయిస్, నాకు ఒక శబ్దం వినిపిస్తుంది, జరుగుతుంది, వినిపిస్తుంది, కానీ అది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు. ఏమని ఎలా ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు, ఐ ఆమ్ హియరింగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్, ఇలా చెప్పకూడదు. చెప్పకుండా ఏం చెప్పాలి, ఐ హియర్ ఎ నాయిస్ అని చెప్పాలి. ఐ ఆమ్ హియరింగ్ ఎ నాయిస్ ఇలా చెప్పకూడదు, చెప్తే రాంగ్ అవుతుంది. వర్బ్స్ ఆఫ్ అపియరింగ్ అంటే కనపడుతున్నవి, అనిపిస్తున్నవి అంటే అని దాని అర్థం. అపియర్ అనే వర్డ్ కానీ, లుక్ అనే వర్డ్ కానీ, సీమ్ అనే వర్డ్ కానీ, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇక్కడ రాయలేదు. వీటిని కూడాను యాక్షన్ జరుగుతూ ఉన్నప్పటికీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. ఉదాహరణకి, యూ లుక్ హ్యాపీ టుడే అంటే నువ్వు హ్యాపీగా కనిపిస్తున్నావు, జరుగుతుంది యాక్షన్. ఉదయం నుంచి హ్యాపీగానే ఉన్నావు, ఇప్పుడు హ్యాపీగానే, ఇంకాసేపు కూడా హ్యాపీగానే ఉంటావు, హ్యాపీగా కనిపిస్తున్నావు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. కానీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పకూడదు, దాన్ని ఏం చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. యూ లుక్ హ్యాపీ, యు ఆర్ లుకింగ్ హ్యాపీ అని అనకూడదు, అనకుండా యూ లుక్ హ్యాపీ టుడే అనాలి. అలాగే షీ సీమ్స్ వెరీ టైర్డ్ అనిపిస్తుంది లేదా అగుపిస్తుంది, ఆమె టైర్డ్గా, అలసట అయిపోయినట్లుగా కనిపిస్తుంది లేదా అనిపిస్తుంది. యాక్షన్ జరుగుతుంది అంటే ఆమె అలసటగానే కనిపిస్తుంది, కానీ షీ ఈజ్ సీమింగ్ అని అనకూడదు, ఈజ్ సీమింగ్ అని అనకూడదు. అనకుండా ఏమనాలి, షీ సీమ్స్. ఇప్పుడు తినడం ఉందనుకోండి, ఐ ఆమ్ ఈటింగ్ అనాలి, తింటున్నాం, ఆ యాక్షన్ వేరు, ఈ యాక్షన్ వేరు. ఈ యాక్షన్ ఏంటి, వర్బ్స్ ఆఫ్ అపియరింగ్, అనిపించడం. తర్వాత దే అపియర్ రెడీ ఫర్ ది టెస్ట్ అంటే వాళ్ళు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దే అపియర్, వాళ్ళు అట్లా కనిపిస్తున్నారు లేదా అనిపిస్తున్నారు. రెడీ, సిద్ధంగా ఉన్నట్లు, ఫర్ ది టెస్ట్, టెస్ట్కి, టెస్ట్ రాయడానికి. దే ఆర్ అపియరింగ్ అని అనకూడదు, దే అపియర్ అని అనాలి. అంటే అపియర్, సీము, లుక్, హియర్, సీ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వీటికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లు ఉండవు. ఏముంటాయి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లే ఉంటాయి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లు వాడే సందర్భాలు మళ్ళీ వేరే ఉంటాయి, కొంచెం డెప్త్లోకి వెళ్ళిపోవాలి. దానికోసం మీరు ఒక పెద్ద డిక్షనరీ కొనుక్కొని ఏదేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడాలి, ఏది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడకూడదు, అవి ఆ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, బిగ్ డిక్షనరీలో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. జస్ట్ ఏదో స్పీకింగ్ ఇంగ్లీష్కి అయితే ఇక ఇంతవరకు ఇవి సరిపోతాయి. తర్వాత వర్బ్స్ ఆఫ్ ఎమోషన్. వాంట్ ఇప్పుడు జనరల్గా వాడే మాట ఇది. మనం
ఐ వాంట్ ఎ పెన్. నాకు పెన్ కావాలి. కావాలి. కావాలి అనేది ప్రస్తుతమే జరుగుతూ ఉంది. చేతిలోకి అది వచ్చే పెన్ వచ్చేంత వరకు అది జరుగుతూనే ఉంటుంది. అంటే ఐ యామ్ వాంటింగ్ అని అనకూడదు. ఏమనాలి? ఐ వాంట్ అనాలి. దీన్ని బట్టి మీకు ఈ అబోవ్ ఎగ్జాంపుల్స్ ఓహో ఇవి కూడా ఇలాగే అని మీకు అర్థం అవ్వాలి. అలాగే సినిమాలో డైలాగు ఐ లవ్ యూ అని అంటారు. ఐ యామ్ లవింగ్ యూ అని అనకూడదు. ఏంటిది అన్ని ఎమోషన్స్కి సంబంధించినటువంటి క్రియలు. ఒక ఫీలింగ్ బయటకు వస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ని చెప్పే కొన్ని క్రియలు, వర్బ్స్, వాటికి ఇంగ్ ఫామ్ పెట్టకూడదు. పెట్టకుండా డైరెక్ట్గా ప్రెజెంట్ టెన్సే వాడాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాలి. ఐ వాంట్ ఎ పెన్. నాకు పెన్ కావాలి. అంతేగాని ఐ ఆమ్ వాంటింగ్ ఏ పెన్ అని అనకూడదు. ఐ లవ్ యూ అనాలి. ఎవరినైనా లవ్ చేయాలని చెప్పాలంటే ఐ ఆమ్ లవ్వింగ్ యూ అని అనకూడదు. అలాగే ఐ హోప్, నేను ఆశిస్తున్నాను అంటే ఆశిస్తాను అని. ఐ ఆమ్ హోపింగ్ అని అనకూడదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మీ, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను ఆశిస్తున్నాను. సో ఈ విధంగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి చాలా యూజెస్ ఉన్నాయి. ఇంకా మరికొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ ప్రస్తుతానికి మీకు అవసరం లేదు. ఇవి గుర్తుపెట్టుకుంటేనే చాలా ఎక్కువ. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ అమల్లో పెట్టాలంటే కొంచెం కష్టమైన విషయమే. రిపీటెడ్గా ఆ వీడియో చూడడం కానీ లేదా రాసుకొని చదువుకోవడం కానీ ఏదైనా చేయాలి మీరు. సో ఇది సంగతి. వీటి మీద ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ని మనం ఏం చేయొచ్చు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ప్రాక్టీస్ చేయిస్తాను తర్వాత క్లాసుల్లో. ముందు అయితే వేరియస్ టెన్సెస్కి యూజెస్, ఆ టెన్స్ యూజెస్, దాన్ని కొంచెం ప్రాక్టీస్, ఇంకో టెన్స్ యూజెస్ ప్రాక్టీస్, ఇలా సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ సిరీస్ ఆఫ్ సెషన్స్ అలా వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు ఇంకా 8 వీడియోస్ ఉన్నాయి. ఇవి కాకుండా షార్ట్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. అట్లా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. పార్ట్ 1 దగ్గర నుంచి కోర్సు మొదలైంది. ఇది 9th పార్ట్. ఇంకా చాలా పార్ట్లు ఇలా వస్తూ ఉంటాయి. మీరు కంటిన్యూగా ఫాలో అవుతూ ఉన్నట్లయితే మంచి ఇంగ్లీష్ వస్తుంది. ఆల్ ద బెస్ట్.